ఆమె వయస్సు 16, అతనికి 20. యవ్వనం తప్ప ఆలోచనే లేదు, జీవితం విలువ తెలియదు. కానీ ఇద్దరు తొలి పరిచయంలో ప్రేమలో పడ్డారు. కానీ అది ప్రేమ కాదు, వాడో రాక్షసుడని ఆమెకు తెలియదు. తెలిసే వయసు కూడా కాదు. అందం ఉంది, అతను మాటలు కలిపాడు, పడిపోయింది. కానీ ఆ తర్వాతే వారి కథ మారింది. ఏలూరు ఆర్ఎస్ స్టేడియం ప్రాంతంలో ఉండే అబ్దుల్ మజీద్కు 2 భార్యలు. మొదటి భార్యకు 3 కొడుకులు. రెండో భార్య సల్మాకు ఓ కూతురు. ఆమె పేరు సనా. ఈమె ఈవెంట్స్లో యాంకర్గా పనిచేస్తుంది. వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈ సనానే ఒంటరి తల్లిని పోషించాలి, తాను కూడా బ్రతకాలి. తండ్రి మజీద్ చనిపోవడంతో సల్మాకు జీవితం ఇబ్బందిగా మారింది. అందుకే సనా యాంకర్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ విషయంలో సక్సెస్ కూడా అయిందనే చెప్పొచ్చు. జీవితంలో ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ సాగుతోంది. కానీ ఆమె వయసు తప్పు చేసేలా చేసింది. 6 నెలల క్రితం సామర్లకోట దగ్గర ఓ ఈవెంట్కి వెళ్ళింది సనా. అక్కడ యాంకరింగ్ చేస్తూ అదరగొట్టింది. అయితే అక్కడే శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ పరిచయం అయ్యాడు. ఇతను ఈవెంట్లో లైట్స్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇతను హైదరాబాద్లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్గా కూడా పనిచేస్తున్నాడు. అయితే లైట్స్ ఏర్పాట్లను చూస్తున్న సమయంలో ఖాళీ సమయంలో సనాను కూడా చూశాడు. ఆమె అందం చూసి ఫ్లాట్ అయ్యాడు. మంచి అందంతో పాటు తెలివి ఆమె సొంతం. చురుకుగా ఉన్న ఆమెతో మాటలు కలిపాడు శివ. అలా ఇద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. 3 రోజులు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత సనాకు ఐ లవ్ యూ చెప్పాడు శివ. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక సనాను కలిసేందుకు ఎప్పుడూ కూడా ఆమె ఇంటి దగ్గరకు వెళ్లేవాడు. ఇలా 6 నెలల పాటు వారి ప్రేమ సాగింది. కానీ ఆమె అందం చూసి అసూయ పడేవాడు శివ. ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. అతనికి జీవితం విలువ తెలియదు, ప్రేమ విలువ అసలే తెలియదు. సనాను నిత్యం అనుమానించేవాడు. ఆమె ఫోన్ బిజీగా వచ్చిందంటే చాలు, ఎవరితో మాట్లాడుతున్నావని అడిగేవాడు. సనా కోప్పడేది. ఇక ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఆమెతో తోడుగా ఉండేందుకు ఇష్టపడేవాడు. చిన్న వయసులోని పనికి మాలిన ప్రేమ వారిద్దరి మనసులు కూడా కలపలేదు. శివ ఆమెను తన సొంతం అనుకున్నాడు. అయితే 4 నెలల క్రితం సనా తన తల్లి సల్మాతో కలిసి రాజమహేంద్రవరం వచ్చింది. ఇక మజీద్ మొదటి భార్య చిన్న కొడుకు ఉమర్ వారింట్లోనే ఉండేవాడు. ఇక సనా తల్లి లేని సమయంలో శివ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఆమెను కలిసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వచ్చేవాడు. తల్లి లేకపోవడంతో వారిద్దరూ ఇంట్లోనే గడిపేవారు. అయితే నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావని సనాతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె మాత్రం అలాంటిదేం లేదని చెప్పింది. అయితే మళ్ళీ మార్చి 22వ తేదీన వారింటికి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఫోన్లో చాట్ చేస్తూ కనిపించింది సనా. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తల్లి కూడా అక్కడే ఉండి వారించింది. అయినా కూడా ఇద్దరిని బూతులు తిట్టాడు శివ. అయితే అప్పుడే ఈ గొడవ గురించి తెలుసుకున్న ముజీ మొదటి భార్య కొడుకులు అక్కడికి వచ్చి గొడవ వద్దని వారించారు. శివని అక్కడి నుంచి పంపించేశారు. కానీ శివ మాత్రం తన ప్రియురాలని బాగా అనుమానించాడు. ఆమె తల్లిపై కూడా కోపం పెంచుకున్నాడు. తన కూతురు జోలికి రావద్దని సల్మా హెచ్చరించింది. మరోసారి గొడవ చేస్తే ఊరుకొనని బెదిరించారామె. దీంతో శివ సైకోలా మారిపోయాడు. నాకు నచ్చని సనా ఎవరికి దక్కొద్దనుకున్నాడు. 20 ఏళ్లకే హంతకుడిలా మారిపోయాడు. పదునైన కత్తిని వెంట తెచ్చుకున్నాడు నీచుడు. ఉదయాన్నే వారింటికి వెళ్లి ఓ గదిలో ఉన్న సనాతో మాట్లాడతానని చెప్పి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆమె తల్లి రావడంతో ఆమెను పట్టుకొని గొంతు కోసి హత్య చేశాడు. కొన ఊపిరితో ఉన్న సనను సైతం మళ్లీ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి మటన్ కర్రీ తీసుకొని ఉమర్ వచ్చాడు. ఇంటికి తాళం వేసింది. నాకు చెప్పకుండా మా పిన్ని ఎక్కడికి వెళ్ళదు కదా అనుకున్నాడు. అయితే ఇంటి కిటికీలు తీసున్నాయి. దీంతో కిటికీల నుంచి లోపలికి చూడగా రక్తపడుగులో పడి ఉన్న సల్మా సనాలు కనిపించారు. భయంతో వెంటనే తన సోదరుడికి కాల్ చేసి చెప్పాడు. డైల్ 100కు కాల్ చేయమని సోదరుడు చెప్పాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఉమర్. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే సల్మా సనలు దారుణ హత్యకు గురై ఉన్నారు. సల్మా బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. ఆ సమయంలోనే శవ గురించి చెప్పాడు ఉమర్. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. కొవ్వూరు ప్రాంతంలో ఉన్నట్లుగా లొకేషన్ చూపించడంతో సిగ్నల్ ను ట్రాక్ చేశారు. రూరల్ ఎస్ఐ తన బృందంతో వెళ్లి పారిపోతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. అలా ఒక పరిచయం సనా జీవితాన్ని నాశనం చేసింది. ఆమెతో పాటు తల్లి కూడా హత్యకు గురైంది. తెలిసి తెలియని వయసులోని ప్రేమల్లో ప్రేమ ఉండదు, కేవలం ఆకర్షణ మాత్రమే. 20 ఏళ్లకే హంతకుడిగా మారాడంటే అతని సైకో బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరి వీడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.